పూర్తి స్థాయిలో జరిగినట్టుగా తెలుస్తోంది. కేవలం కొన్ని పెండింగ్స్ వల్ల అంటే రుణమాఫీకి సంబంధించి కొంత ఆధార్ కార్డ్ ఇష్యూ కావచ్చు, బ్యాంక్ స్టేట్మెంటు, ఇతర కొన్ని పాస్బుక్ సంబంధించినటువంటి కొంత ఇష్యూ, టెక్నికల్ ఇష్యూస్ వల్ల మాత్రం కొంతమంది రైతులకు రుణమాఫీ కానటువంటి పరిస్థితి. వారికి కూడా ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పటికే దాదాపు 22 లక్షల మంది రైతుల ఖాతాలోకి 18,000 కోట్ల రూపాయలు ఇక వాళ్ళ ఖాతాలో జమ చేసినట్టుగా తెలుస్తోంది. 7,500 కోట్ల రూపాయలు ఇప్పటికే కొత్తగా మళ్ళీ ఆ పంట రుణాలను ఇస్తున్నట్టు ఇప్పటికే బ్యాంకర్లు అయితే నిన్న బట్టి విక్రమార్క చెప్పినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇప్పటికే పెండింగ్లో ఎవరైతే రుణమాఫీ కాలేదో ఆ రైతులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని దరఖాస్తులను స్వీకరిస్తుంది. గ్రీవెన్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఆ రుణమాఫీ కాని రైతులు ఎక్కడ ఆందోళన పడదు, ఖచ్చితంగా మిగిలినటువంటి ప్రతి రైతుకు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు ప్రతిపక్ష నాయకులు అటు కేటీఆర్, హరీష్ రావు, ఇతర మాజీ మంత్రులు, మాజీ ప్రస్తుతటువంటి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. రైతన్నలకు ఎందుకు అన్యాయం చేశారు, చెప్పింది కొన్నంత చేసింది రవంత అంటూ అధికార పార్టీ మీద, ముఖ్యమంత్రి మీద విరుచుకోబడుతున్నటువంటి పరిస్థితి. వేదిక ఏదైనా మీడియా, సోషల్ మీడియా, ఇక ఎక్కడైనా సరే ఖచ్చితంగా రుణమాఫీ మాట అయితే ప్రతిపక్షాల నుంచి, ఇటు అధికార పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక రైతన్నలు ఆందోళన కూడా చెందుతున్నారు. కొంతమంది రుణమాఫీ కానీ రైతన్నలు అటు బ్యాంకర్ల ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది రైతన్నలు రైతు వేదికల వద్ద, ఇక అగ్రికల్చర్ ఏఈఓల వద్ద కొంత ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు మాకు రుణమాఫీ కాలేదు, మేము అర్హులం కాదా, మేమేం పాపం చేశామంటూ రైతన్నలు నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ మొన్న చూసాం మనము. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనము, ఇక ఆయన అంతిమయాత్ర అంటే దిష్టిబొమ్మ అంతిమయాత్ర కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. రైతన్న కొంతమంది మాత్రం ఆందోళనకు గురవుతున్నారు రుణమాఫీ కాని వాళ్ళు. అటువంటి వారి కోసము ప్రత్యేకంగా గ్రీవెన్స్ అయితే ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడ కూడా మీరు ఆందోళన చెందొద్దు, ప్రతి ఒక్కరికి రుణమాఫీ అవుతున్నట్టు ఒక గ్రీవెన్స్ ఏర్పాటు చేసింది. మనం తొలి వెలుగు గతంలో ఇదే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి ఫిర్యాదు, ఈ గ్రీవెన్స్ గురించి చెప్పినాం. అప్పటికే అఫీషియల్గా ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేయలేదు. కానీ తర్వాత ఈవినింగ్ ఇది సోషల్ మీడియాలో పేపర్ బాగా వైరల్ అయింది. అనంతరం సాయంత్రం అఫీషియల్గా అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రి తుమ్మల ఆ గ్రీవెన్స్లను ఏర్పాటు చేస్తున్నాం, ఇక ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నాం అంటూ చెప్పుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మండలంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లకు అయితే రైతన్నలు ఈ యొక్క దరఖాస్తును ఎవరైతే రుణమాఫీ కానటువంటి రైతులు, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ దరఖాస్తు ఫారం ద్వారా వాళ్ళకి ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఒక్కసారి దీంట్లో చూద్దాం. దరఖాస్తు నెంబర్ అంటే వీళ్ళు అధికారులు వేస్తారు. ఇక తేదీ విషయానికి వస్తే తేదీ విషయానికి వస్తే ఇవాళ 21 అనుకో, 21 ఇది ఏ నెల, 8వ నెల. ఇట్లా ఫిల్ చేయాలి. ఇక గౌరవనీయులైన మండల వ్యవసాయ అధికారి మండలం ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఉంది కొల్లూరు జిల్లా గారికి నమస్కరించి రాయనదేమనగా, నాకు రుణమాఫీ కాలేదు, నా వివరాలు క్రింది విధంగా ఉన్నాయి, ఆ రుణమాఫీ నిమిత్తం గ్రీవెన్స్ ద్వారా తమరిని కోరుకుంటున్నానంటూ రైతు పేరు, ఇంటి పేరుతో సహా అన్నారు. ఇంటి పేరుతో సహా అన్నప్పుడు నీ ఇంటి పేరు ఏముంటుందో అది రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు రాస్తున్నా, ఇక తండ్రి లేదా భర్త పేరు ఏదో, తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా మీకు, ఈ ఆధార్ కార్డ్ నెంబర్ వేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్లు పెడుతున్నా, మీకు ఏ నెంబర్ ఉంటే ఆ నెంబరు, ఫర్ ఎగ్జాంపుల్ 23595769 ఇట్లా మీ ఆధార్ కార్డ్ నెంబర్ వేసేయండి. తర్వాత చిరునామా, మీ అడ్రస్ ఎక్కడ, మీ అడ్రస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను షాద్ నగరు కొందూర్గు ఇట్లా నా అడ్రస్ రాసేస్తా. తర్వాత సెల్ నెంబర్ అనుకో 703636 మీ మిగతా నెంబర్ ఫిల్ చేయండి. సో పట్టాదారు పాస్ పుస్తకం, మీ పాస్ పుస్తకం ఉంటుంది కదా, ఆ పట్టాదారు పాస్ పుస్తకం మీద ఆ ఖాతా నెంబర్, రెవెన్యూ గ్రామం పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ ఉండాలి. ఏదో 732 722 అట్లా. రుణబకాయి మొత్తం కుటుంబం మీరు ఎంత అప్పు తీసుకున్నారు, నేను 2 లక్షలు తీసుకున్నా, ఓకే 2 లక్షల అమౌంట్ వేసేస్తావు. ఇక ఫ్యామిలీ ఐడి, రుణం ఉన్న కుటుంబ సభ్యుల సంఖ్య, ఓ 10 మంది ఉన్నారు ఇంట్లో పిల్లలతో సహా కలిపి 10 మంది వేసుకోర్రి. ఇక ఐడి కుటుంబ సంఖ్య అంటే ఏమైనా రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు నెంబర్ అట్లాంటిది ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక రుణమాఫీ స్థితి, రైతు యొక్క గ్రీవెన్స్ ఫిర్యాదు కారణం క్లుప్తంగా, అంటే నీకు ఎందుకు రుణమాఫీ కాలేదు,
ఎంత తీసుకున్నావు అనేది క్లుప్తంగా రాయాలి. నేను 2 లక్షల రూపాయల రుణం తీసుకున్నటువంటి పరిస్థితి, నాకు రుణమాఫీ కాలేదు, దానికి గల కారణాలు నా రేషన్ కార్డులో పేరు తప్పుగా ఉండడమా, లేకపోతే ఆధార్ కార్డు లేకపోవడమా, అసలు మొత్తమే రేషన్ కార్డు లేకపోవడమా అనేది ఇక్కడ కొంత 4 లైన్లు రాసేయాలి. ఇక దీనికి ఈ పత్రానికి ఏమేమి జత చేయాలంటే రైతు సమాచార పత్రంతో పాటుగా అంటే ఈ కాగితంతో పాటు కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులట. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళ ఆధార్ కార్డులు, ఇక కొత్తగా ఆన్లైన్ రేషన్ కార్డు ఉండొచ్చు, రేషన్ కార్డు లేకపోతే లేదు, పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్లు, రుణం ఖాతా పుస్తకం అంటే బ్యాంక్ అకౌంట్ పుస్తకం, ఇక 9/12/2023 నాటి రుణ ఖాతా వివరాల కోసము 1/12/2023 నుండి నేటి వరకు స్టేట్మెంటు మొదలగునవి అంటూ రాశారు. ఆ స్టేట్మెంట్ ఒకటి వీళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్లో చూసుకుంటారు. ఫైనల్గా రైతన్నది సంతకం పెట్టాలి. సో ఇది ఈ గ్రీవెన్స్ ఫాము, ఈ దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వము ఎవరైతే నిజంగా రుణమాఫీ కానటువంటి అర్హులై ఉండి రుణమాఫీ కానటువంటి రైతులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నది. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేయాలంటూ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఇక అగ్రికల్చర్ ఆఫీసర్లు, ఏఓ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు వాళ్ళు కొంత అలర్ట్ అయితే ఆ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క క్లియర్గా చెప్పారు, అర్హులైనటువంటి రైతన్నకు ఎవరికి కూడా రుణమాఫీ కాకుండా ఉండొద్దు, ప్రతి ఒక్కరికి రుణమాఫీ కావాలి. బ్యాంకర్లు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ ఎక్కడ లాపర్వ చేయొద్దు, ఎక్కడ అలసత్వము కొంత ఆలస్యం చూపించొద్దు. ఒకవేళ రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అధికారుల మీద అంటూ వారికి హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పటికే ప్రతిపక్షాలు మాత్రం పెద్ద ఎత్తున ఇష్యూ చేస్తూ ఉన్నాయి.